చల్లగా అయిపోయింది. మా ఆవిడ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా పికిల్స్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు కొబ్బరి, మామిడికాయ, పచ్చి మామిడికాయ ముక్కలతో ప మిక్సీలో పుదీనా వేసి పచ్చడి చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది కాంబినేషను. ఎప్పుడైనా సరే మీరు ట్రై చేయకపోతే నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దగ్గరికొచ్చేసేయండి. పచ్చిమిరపకాయలు, పుల్లటి మామిడికాయ, కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, అలాగే పుదీనా ఆకులు శుభ్రంగా గిల్లి పుదీనా ఆకులు, అలాగే దీనికి జీలకర్ర, నూనె వాడతాము. అలాగే తాలింపు గింజలు కూడా వేసి తాలింపు కూడా వేసుకుంటాము. సో, ఈ విధానం మీకు నచ్చినట్టు ఖచ్చితంగా నచ్చుతుంది. పూర్తి వీడియో చూసేయండి. ఓకేనా? రండి. అలాగే ఇందులో నేను బెండకాయ పులుసు కూడా చేసుకుంటానండి. అది రెగ్యులర్ స్టైల్‌లోనే. ఓకే. ముందుగా చట్టిగిన్నె పెట్టుకున్నాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. మంట తగ్గించుకోవాలి. వీటిని మంచిగా వేపుకోవాలండి. కట్ చేయకుండా వేస్తే టపటపాని పేలుతాయి. ఆల్రెడీ మనం ఆవాలు వేసాం కదా, ఆవాలు కూడా చిటపట అంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని చల్లారనిద్దాం. నూనె కొంచెం వేడెక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. చల్లారాయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. కొబ్బరిని వేడి చేయాల్సిన అవసరం లేదు. కొబ్బరిని వేడి చేస్తే ఇంకొకలాంటి స్మెల్ వస్తుందండి. సో, అలా నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే నేను ఈ యొక్క మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. చాలా కమ్మగా ఉంటుందండి. వితౌట్ తాలింపు కూడా చాలా బాగుంటుంది. సో, మీ యొక్క విధానం, తినే విధానాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? రండి ఒకసారి దగ్గరికి. మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. కొబ్బరి వేసేస్తున్నాను. మామిడికాయ ముక్క చిన్నది తీసుకున్నాను. కొబ్బరి ఒక సైడ్ తీసుకున్నానండి. కొబ్బరి కొడితే 2 భాగాలు అవుతుంది కదా, ఒక సైడ్ తీసుకున్నానండి. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. కప్పు పుదీనా యాడ్ చేసుకుంటున్నానండి. పుదీనా వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, వీటిని మనం మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, సూపర్గా వచ్చింది చూసారా? ఈ విధంగా మీరు చేసి పెట్టుకున్న దోశల్లో వాటిలో కూడా కమ్మగా ఉంటుందండి తినడానికి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటే అన్నంలో బాగుంటుంది. పోపు పెట్టేసుకుందాం. అన్నంలోకి చాలా కమ్మగా కలుస్తుంది. ఆ తాలింపు గింజలు తగులుతూ పుల్లగా అండ్ కొబ్బరి టేస్ట్, అలాగే పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టేద్దామా అండి? స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పోపు అయిపోయింది. ఇప్పుడు పచ్చడి దీంట్లో వేసుకుందాం. ఇంకా వేడి చేయొద్దండి. వేడి చేయకుండా ఉంటేనే బాగుంటుంది. పచ్చడి ఉడికితే అంత బాగోదు అనమాట, అందుకే వేడి చేయకూడదు. నూనె అంతా కూడా దీనికి పట్టేసుకుంది. మీరు నూనె ప్లేస్లో ఆయిల్ కూడా కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. మావిడి గారు అలాగే మావిడికి టేస్ట్ చూపిస్తాను ఎలా ఉందో తను చెప్తుంది. ఓకేనా అండి? సో, ఎంత బాగా వచ్చిందో కదా పచ్చడి. ఏదైనా సరే అప్పుడప్పుడు ఇలాంటి కొత్తగా ఏదైనా ట్రై చేస్తూ ఉండండి ఇంట్లో.
ఉన్న వాటితోనేనండో, ఏవి బయట నుంచి కొనుక్కొచ్చేవి కావు, చేసేవి కాకుండా ఇంట్లో, అంటే బయట నుంచి కొనుక్కొచ్చేవంటే ఇవన్నీ కొనుక్కొచ్చేవి అనుకోండి, అలా కాకుండా లేనివి అనుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే. ఒక్కోసారి సండేస్లలో పుదీనా ఎక్కువ తెచ్చేస్తూ ఉంటారు కదా, అది పాడవకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తే పిల్లలు పుదీనా కూడా పచ్చడి కూడా చక్కగా తింటారు, పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, చూసేయండి. పచ్చడి పట్టుకోబోయి అయ్యి కాలుతుంది. సో ఇప్పుడైతే పచ్చడి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది శ్రీమతి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? శ్రీవారి వంట శ్రీమతికి పెడుతుంటా. బాగుంది కదా కంచం, పెద్ద కంచం పెట్టుకున్నాను. ఒక ఆవిడ పెద్ద కంచం తీసుకొని అన్నారు కదా, ప్లేట్, పెద్ద ప్లేట్, అందుకే పెద్ద ప్లేట్లో తీసుకున్నాను మీకోసమేనండి, ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో కలిపి ముద్దలు ఎలా ఉన్నాయో తినిపిస్తాను, మా వాడికి చెప్తుంది అనమాట. ఒకసారి వీటిని ఫోటో తీసుకో కదా, రెండింటిని పక్క పక్కన. చూసారా ఎంత బాగుందో, పొడి పొడిగా చక్కగా, ఎంత కమ్మగా ఉందో అండి పుదీనా సువాసన, చాలా బాగుంది. అరే రావేంటి, ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టి ఒక ఫోటోలు తీసుకుంటే బాగుంటుంది. చల్లగా అయిపోయింది, మా ఆవిడ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. చిన్న ముద్ద, నేను చూపించాను, చిన్న ముద్ద పెట్టినా బయటకు వచ్చేస్తుందండి. బాగుంది, పుల్ల పుల్లగా. ఇంత చిన్న ముద్ద, మీరు రెండు దగ్గర ఇదిగోండి, ఇంత చిన్న ముద్ద చూడండి. ఇలా రాదు, ఇలా పెట్టండి. సరే ఇలా పెట్టాలా, అగో ముందు నాయలే పోతున్నాయి అంటారా. బాగుందా? బాగుంది, థ్యాంక్ యూ. టేస్ట్ చూడండి మీరు, బాగుంది. బాగుంది కదా. వావ్, అదిరిపోయింది. డెఫినెట్గా మీరు ట్రై చేసి కామెంట్ చేయాలి ప్లీజ్, ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుందో, పండగలా ఉంది నోటికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.